ఏపీ సచివాలయంలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం చంద్రబాబు పలు కీలక అంశాలపై నీతి ఆయోగ్ సభ్యులతో చర్చించారు. ఈ సమీక్ష సమావేశంలో 8 జిల్లాల్లో వివిధ ప్రాజెక్టుల కోసం 1,00,000 ఎకరాలు గుర్తించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ముఖ్యంగా విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ గా అభివృద్ధి చేసే అంశంపై నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యంతో సీఎం జరిపిన సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే ఏడేళ్లలో విశాఖను మరో ముంబై నగరంలో తీర్చిదిద్దాలని, ఇందులో 6 పోర్టులు, 7 మ్యానుఫ్యాక్చరింగ్ నోడ్లు, 17 మేజర్ వ్యవసాయ క్షేత్రాలు, 6 సర్వీస్ హబ్స్, 12 పర్యాటక హబ్స్ ను అభివృద్ధి చేయాలని సీఎం నిర్దేశించారు. దీనిపై నీతి ఆయోగ్ అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. పోర్ట్, ఐటీ, వ్యవసాయం, పర్యాటకం, హెల్త్ కేర్, పట్టణీకరణ, మౌలిక వస్తువుల కల్పన ఇలా మొత్తం 7 గ్రోత్ కారిడార్లుగా రూపొందించిన ప్రణాళికలను నీతి ఆయోగ్ అధికారులు సీఎంకు వివరించారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ ప్రణాళికలు అమలు చేయగలిగితే వచ్చే ఏడేళ్లలో 7.5 లక్షల గృహాలు, 10,000 హోటల్ రూమ్లు, 20 వరకు ఇన్నోవేషన్ సెంటర్లు, 10 కాలేజీలు, 7,000 ఆసుపత్రి బెడ్స్, 20,000 హెక్టార్ల పరిధిలో పరిశ్రమలు, 80 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యాలయ సముదాయం, 60 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో గోదాములు అదనంగా సమకూరుతాయని అధికారులు సీఎంకు వివరించారు. మూలపేట విశాఖపట్నం కాకినాడ మధ్య బీచ్ రహదారులు నిర్మిస్తామని, వాటిని జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తామని సీఎం అన్నారు. సముద్ర తీరం సంపద నిలయమని, దానిని మరింత వినియోగించుకునేలా ప్రణాళికలను రూపొందిస్తున్నామన్నారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా యువతకు నిరంతరాయంగా నైపుణ్య శిక్షణ అందిస్తామన్నారు. వర్క్ ఫ్రం హోం కింద 20 లక్షల మందికి అవకాశం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా సీఎం చంద్రబాబు తెలిపారు. దేశంలోని టాప్ 3 స్టీల్ పరిశ్రమలతో స్టీల్ హబ్ గా తీర్చిదిద్దడం, అలాగే పెట్రోకెమికల్స్, గ్యాస్ గ్రిడ్, పోర్టుల అభివృద్ధి, పెట్రోకెమికల్స్, మెడికల్ టెక్, షిప్ బిల్డింగ్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్, క్లీన్ టెక్, లేబర్ ఇంటెన్సివ్ మ్యానుఫ్యాక్చరింగ్ పై దృష్టి పెట్టాలని సమావేశంలో నిర్ణయించారు. వచ్చే ఏడేళ్లలో ఐటీ రంగంలో కనీసం 4 నుంచి 5 లక్షల ఉద్యోగాల కల్పన జరిగేలా లక్ష్యంగా డేటా సెంటర్లు, స్టార్టప్లు, ఇన్నోవేషన్ సెంటర్లు ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న 4 రైల్వే ప్రాజెక్టులతో పాటు అదనంగా 2032 కల్లా మరో 7 కొత్త రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేయడంతో పాటు మ్యానుఫ్యాక్చరింగ్ నోడ్స్, పోర్టులకు అనుకూలించేలా కొత్తగా 9 రోడ్డు ప్రాజెక్టులు చేపట్టడం, 2028-30 కల్లా 77 కిలోమీటర్ల మేర నిర్మించే వైజాగ్ మెట్రో ప్రాజెక్టుపై చర్చించారు. ఏపీ ఎనర్జీ ట్రాన్సిషన్ రోడ్ మ్యాప్ పై రాష్ట్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్, ఐఎస్ఈజీ ఫౌండేషన్ మధ్య సీఎం చంద్రబాబు సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 27.3 గిగావాట్లు ఉండగా విద్యుత్ డిమాండ్ 69.7 బిలియన్ యూనిట్లుగా చేరింది. అదే 2035 నాటికి 163.9 బిలియన్ యూనిట్లకు చేరుకుంటుందని, అందుకు తగ్గట్లుగా ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ కింద 2029 నాటికి సోలార్, విండ్ పవర్తో పాటు పంప్డ్ ఎనర్జీ, బ్యాటరీ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి ప్రాధాన్యత ఇస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇందుకు తగ్గ వనరులు రాష్ట్రంలో పుష్కలంగా ఉన్నాయని, ఏపీ ఆశయం నెరవేరేందుకు నీతి ఆయోగ్ సహకారం కూడా కోరుతున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.